పౌలు అని చెప్పుకుంటున్నారు, పిచ్చిగాని పట్టిందా మీకు? నాటకాలు వేస్తున్నారా? వస్తాను ఈసారి బెత్తం పట్టుకొని వస్తాను మీ దగ్గరికి అన్నాడు మొదటి పత్రికలో. మీకు తెలుసు కదా. నా పేరు చెప్పుకొని నా పేరు మీద గ్రూపులు అయిపోతున్నారేంటి? నా పేరు మీద సంఘం పెడదాం అనుకుంటున్నారేంటి? అపోలో అపోలో పేరు మీద విడిపోయి అపోలో పేరు మీద సంఘం పెడదాం అనుకుంటున్నారేంటి? అసలు పౌలు అనేవాడేవాడు, అపోలో అనేవాడేవాడు? మేమిద్దరం ఎవరో తెలుసా? మేమిద్దరము కూడా దాసులం. మేమిద్దరం ఎవరో తెలుసా? జీతగాళ్ళం. మేమిద్దరం ఎవరో తెలుసా? పని వాళ్ళం. మీరు మాకు కాదు, దేవునికి ఇవ్వండి, వాక్యానికి ఇవ్వండి, అటు చూడండి, క్రీస్తుని చూడండి. ఎవరు చెప్తారండి ఇలా ఇలా చెప్తారండి ఏ సేవకుడైనా? అందుకే క్రిస్టియానిటీ ఈరోజు క్రీస్తు మీద పెట్టుకోవట్లేదు వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ భక్తిని. వ్యక్తుల మీద పెట్టుకుంటున్నారు, సంస్థల మీద పెట్టుకుంటున్నారు. అందుకే క్రైస్తవ్యం అవమానించబడుతుంది. క్రైస్తవ్యం అందుకే హేళన చేయబడుతుంది. అందుకే క్రైస్తవ్యం అన్యుల మధ్య దూషింపబడుతుంది. పౌలు అంతటి వాడండి ఆయన. ఆయనకంటే ఎవరండి గొప్ప? ఎప్పుడు కూడా ఆయన బోర్డు పెట్టుకోవాలి, ఆయన పేరు పెట్టుకోవాలని చెప్పాడు ఏ సంఘానికైనా. ఎవరి సంఘం అంటే క్రీస్తు సంఘం అని చెప్పాడు అంతే. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘం. నేనే వచ్చాను మీ దగ్గరికి, నా పేరు పెట్టుకుని అన్నాడు పౌలు గారు. నేనే మీకు వాక్యం చెప్పాను, నా పేరు పెట్టుకుని అన్నాడు పౌలు గారు. నేనే మీ ఊరిలో రాళ్ళతో దెబ్బలు తిన్నాను, నా పేరు పెట్టుకుని అన్నాడు ఆయన. అయ్యా పౌలు గారు, మీరు మా ఊరికి వచ్చారు, ఇన్ని రోజులు ఉన్నారు, ఉచితంగా సువార్త చెప్పారు, మీ వలన ఇక్కడ సంఘం ఏర్పడింది, మళ్ళీ మాకు వాక్యం చెప్పడానికి మీరు రాళ్ళ దెబ్బలు తిన్నారు, జైలు పాలయ్యారు, చాలా అవమానించబడ్డారు, బెత్తములతో కొట్టబడ్డారు కనుక మీ పేరు పెట్టుకుంటామండి అంటే పౌలు గారు షటా, క్రీస్తు పేరు పెట్టుకోండి, క్రీస్తు పేరు పెట్టండి అక్కడ. అదండి ఆ కాలపు సేవకుడు ఆయన పౌలు. అదే నేనైతే నా పేరు పెట్టండి అంటా నేను. అందుకే కొంచెం మనం వాక్యం లోపలికి వెళ్ళాలి. మనం వాక్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఎవరిని పట్టుకున్నా ఎవరు ఎప్పటి వరకు ఎలా ఉంటారో తెలియదు. అంత గొప్ప మహానుభావుడు చివరికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, ఎంత వాక్యం చెప్తున్నాను కానీ చివరికి వెళ్ళేటప్పటికి నేనే భ్రష్టున్నైపోతానేమో అనే భయం నాకుంది, అందుకే నేను ప్రతిరోజు నా శరీరాన్ని ఏం చేస్తున్నాను, లోపరుచుకుంటున్నాను అన్నాడు ఆయన. అంత ప్రమాదకరమైంది.